హాయ్ అండి. ఇవాళ నేను ఈరోజు ఉసిరికాయ మెంతికాయ పచ్చడి చేస్తున్నానండి. మెంతి కారం. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలు, ఒక 15 కాయలు ఉంటాయి, పెద్ద కాయలు. అవి ఇలా గింజలు తీసి కడిగి తుడిచి ఇలా గింజలు తీసి ఇలా పొడుగ్గా ముక్కలు దొరుకున్నాను. దీంట్లోకి పోపు దినుసులు కండి 4 గింజలు మెంతి గింజలు, ఆవాలు, మిరపకాయ, 2.5 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, మెంతి పొడి అండి ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. మెంతి పొడి, మెంతులు వేయించి పొడి కొట్టుకున్నాను. దీంట్లో మటుకు ఆవాలు వేయను, బాగుండదు. పసుపు, నూనె, ఇంగువ, అంతేనండి. వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయలు వేయటం లేదు. ముందు కప్పు నూనె, ఈ కప్పు నూనె వేసి తీసుకున్నాను. ఈ కప్పు నూనె లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలన్నింటినీ, ఆరోగ్యానికి మంచిది కదండి ఉసిరికాయలు, లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎర్రగా కాకుండా మరీ ఇది కాకుండా తెల్ల కాకుండా కొంచెం వేగినట్టు తీస్తే అవి మెంతికాయ కదా నానతాయి, బాగుంటుంది. కాయగా తింటున్నా, మన మజ్జిగలో నంచుకుంటానికి కూడా బాగుంటుందండి. పెరుగు వేసుకొని పెరుగులో నంచుకుంటానికి బాగుంటుంది. అది ఏం ముదరలేదు. కాయలు ఇంకా 1 మంత్ అయితే పచ్చడి పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడే అయిపోతాయి. ఇక్కడ ఇవి వేగిన తర్వాత చూపిస్తా. లో ఫ్లేమ్లో ఇవ్వండి. తీస్తున్నాను, మళ్ళీ తీసేసాను. మరీ ఎర్రగా వద్దు, కమ్మగా ఉంటాయి. ఇట్లానే బాగుంటుంది, పుల్లగా. ఇప్పుడు దీంట్లోకి ఆ నూనె ఉంది కదండి, ఆ నూనెలోనే ఆవాలు, నేను 4 గింజలు మెంతి పొడి వేస్తాం కాబట్టి ఎక్కువ వేయలేదు. 4 మిరపకాయలు వేసానండి. దీంట్లో ఇట్లా వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఒక ఇంగు వేస్తానండి, కొంచెం ఇంగు ఎక్కువ వేస్తాను. కొందరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. అవి కాయలు నూనెలో వేయించి విచ్చదీసినా తీయచ్చండి. అది దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఇట్లా వేగుతూ ఇది ఉంటుంది కదా, ఇది చల్లారుతుంది. దీంట్లోకి మనం ఉప్పు, మెంతిపిండి అండి, 1 స్పూన్ వచ్చేట్టు వేయాలి, ఎక్కువ వేయకూడదు. 1 స్పూన్ మెంతిపిండి, 3 స్పూన్ల కారం, ఒక నిమిషం కలిపి అండి. నేను వేడిగానే పోస్తున్నాను. కూరగాయ పచ్చడిలా ఉంచుకోవాలనుకుంటే చల్లగా పోయాలి. నేను ఇప్పుడు తినడానికి కోసమని బాగుంటుందని వేడి నీళ్ళు వేస్తున్నానండి. అంతేనండి. మళ్ళీ కలిపి ఇదిగోండి ఇలా వస్తుంది. కలుపుకుంటే ఉసిరికాయ మెంతికాయ అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.